వెల్కమ్ టు మై ఛానల్ గైస్ ఈరోజు మనకు 747 లాస్ వచ్చింది. ఓకే, అసలు మన క్లాస్ వచ్చింది అయితే ఎగ్జాక్ట్ అయితే 1446 లాస్ట్. దాన్ని కవర్ చేయాలన్న ఒక మూమెంట్లో ఇలా మిస్ అయిపోయింది. అది ఎలా ఉన్న ఒక అమౌంట్ కూడా ఎలా కవర్ చేశాను, నేను చేసిన మిస్టేక్స్ ఏంటి, ఈ బజాజ్ ఫిన్సర్లో ఒక చిన్న మిస్టేక్ చేశాను. ఆ మిస్టేక్తో అంత పెద్ద లాస్ వచ్చింది. అది మీరు ఏగండి ఇంకొకసారి. అంటే నేను మన ప్రాసెస్ ప్రకారం ఏదైతే నేను చెప్పానో ఆ క్యాండిల్ ఫిల్ చేయడం అన్నది సేమ్ అదే ప్రాసెస్. బట్ అందులో ఒక చిన్న మిస్టేక్ అనేది నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకే, బజాజ్ ఫిన్సర్లో నేను చేసిన మిస్టేక్ ఇస్తాను మీకు. బజాజ్ ఫిన్సర్లో ఎంట్రీ చెప్తాను చూడండి. బజాజ్ ఫిన్సర్లో ఎంట్రీ బై సైడ్ అనుకున్నాను. ఓకే, నేను ఎంట్రీ 120 షేర్స్ 1920 దగ్గర ఎంట్రీ ఇచ్చా. ఓకే, 1908 నా ఎస్ఎల్. ఓకే, 1920 బజాజ్ ఫిన్సర్లో చూడండి. ఇది డే హై. ఓకే, ఇది డే హై క్యాండిల్ క్రాస్ అయిన తర్వాత నాకు ఒకటి రెడ్ క్యాండిల్ కావాలి. ఓకే, అసలు రెడ్ క్యాండిల్ ఎక్కడ ఫామ్ చేయలేదు. సరే అని చెప్పి నాకు ఆ ఎంట్రీ ఇచ్చేటప్పటికి నాకు అప్పటికి టైం లేట్ అయిపోతున్నట్టుంది. ఆ టైంకి 1920లో ఇది నా ఎంట్రీ చూడండి. ఈ లెవెల్ ఇందులో బజాజ్ ఫిన్సర్లో 1920 కదా. ఫిన్సర్ చూడండి, చాలా పడుతుంది లాస్ట్కి. సరే, ఇది ముందే ఎంట్రీ తీసుకోవాల్సింది, చాలా టైం తర్వాత తీసుకున్నాం. ఇది క్రాస్ అయితే ఇది నా ఎంట్రీ అయ్యేది. ఇది క్రాస్ అయినప్పుడు 1875 దగ్గర ఉన్నప్పటికీ లేదు. సారీ, ఇది బాగుండేది. ఓకే, ఇది క్యాండిల్, ఈ క్యాండిల్. ఓకే, ఈరోజు మూమెంట్ అయింది ఈ క్యాండిల్. ఇది డే 1ది. ఇది క్రాస్ అయిన తర్వాత మనకు అపోజిట్ క్యాండిల్ రావాలి కదా. అపోజిట్ క్యాండిల్ వస్తే అది మనకు ఎస్ఎల్ అయ్యి అది క్రాస్ అయ్యి వెళ్ళిపోవాలి. ఓకే, ఇది క్రాస్ అయింది మార్నింగ్. క్రాస్ అయ్యాక ఇది ఏదైతే రెడ్ క్యాండిల్ ఉందో, ఇది గ్రీన్ తర్వాత ఒక రెడ్ క్యాండిల్ వచ్చింది కదా, ఈ క్యాండిల్ నాకు ఎస్ఎల్ అవుతుంది అన్నట్టు. నేను చెప్పాను కదా, ఇది క్రాస్ అయిన తర్వాత దీనికి అపోజిట్ క్యాండిల్ వస్తే అది నాకు ఎస్ఎల్ అవుతుంది అని చెప్పాను కదా. మీకు ముందు వీడియోలో ఉంటుంది అంటే ప్రాసెస్ ప్రకారం. ఇందులో రెడ్ క్యాండిల్ ఉన్నప్పుడు నేను ఏం చేశాను అంటే వెయిట్ చేశాను. ఇది క్రాస్ అయితే ఎంట్రీ తీసుకున్నాను. సెకండ్ క్యాండిల్లో గ్రీన్ కలర్ వచ్చింది కానీ క్రాస్ కాలేదు. అయితే నేనేం చేశాను అంటే థర్డ్ క్యాండిల్ క్రాస్ అయింది. అప్పుడు ఈ క్రాస్ అయినప్పుడు చూడండి, ఇది 1920 ఎంట్రీ పర్ఫెక్ట్గా. ఎప్పుడైతే నేను ఎంట్రీ ఇచ్చిన్నో అది అప్పటి నుండి పడడం మొదలుపెట్టింది. ఎందుకంటే ఇది క్రాస్ అయింది. నేను పూర్తిగా క్రాస్ అయినప్పుడు ఎంట్రీ తీసుకోమన్నాను మిమ్మల్ని. అప్పుడు నేను పూర్తిగా క్రాస్ కాకముందుకే ఎంట్రీ తీసుకున్నాను. ఎందుకంటే మనకి ఇక్కడ వాల్యూమ్స్ ఫుల్ చాలా అగ్రెసివ్గా మూవ్ అవుతున్నాయి వాల్యూమ్స్. అందుకని చెప్పి నేను ఎంట్రీ తీసుకున్నాను. ఎంట్రీ తీసుకుంటే నాకు ఇది ఎస్ఎల్ కొంచెం తక్కువ అయిపోతుంది అన్న ఆలోచనలో తీసుకున్నాను. అంతేగాని క్యాండిల్ పూర్తయినాక తీసుకోమన్నామన్న ఆలోచన మర్చిపోయా. అది మీరు మిస్టేక్ అయ్యింది. క్యాండిల్ ఖచ్చితంగా పూర్తి అవ్వాలి. ఈ క్యాండిల్ పూర్తి అయితేనే అది మీకు పైకి పోవడానికి మూమెంట్ ఉంటుంది. అదే నాకు పెద్ద మిస్టేక్ తీసుకుంది. మార్నింగ్ ఫస్ట్ ట్రేడ్ 1400 లాస్ వచ్చింది. అంత పెద్ద లాస్ చూసేసరికి అసలు దాన్ని ఎలా కవర్ చేయాలన్న ఆలోచన ఇంకా అసలు ఓవర్ ట్రేడ్ చేసేసాను. ఆ ఓవర్ ట్రేడ్ కూడా చేయకూడదు. ఇలా చూడండి, ఇది రెడ్ క్యాండిల్ క్రాస్ అయింది. క్రాస్ అయినప్పుడు నేను ఎంట్రీ తీసేసుకున్నాను. 1908 దగ్గర 18 దగ్గర ఎంట్రీ తీసుకోవాల్సి 1920 దగ్గర ఎంట్రీ తీసేసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇది నా ఎస్ఎల్ఎన్ ఫిక్స్ అయ్యా. ఎస్ఎల్ హిట్ అయిపోయింది. ఫస్ట్ క్యాండిల్కి ఎస్ఎల్ హిట్ అయిపోయింది. 5 నిమిషాల్లో క్యాండిల్ హిట్ అయిపోయింది. 1400 లాస్ వచ్చేసింది. దాని తర్వాత నెక్స్ట్ది ఇంకో ట్రేడ్ చేశాను చూడండి. అది లాస్ కవర్ చేద్దామని బజాజ్ ఫిన్సర్వ్ అయిపోయాక బ్రిటానియా తీసుకున్నాం. బ్రిటానియా ఏంటంటే ఈ బ్రిటానియా కూడా బై పొజిషన్ ఉంది. బ్రిటానియాలో ఏంటి చూడండి, 611 దగ్గర బ్రిటానియా దగ్గర చూడండి. మొత్తానికి ఇది కూడా ఇది పర్లేదులే. ఇది నేను ప్రాఫిట్ 1:1 వచ్చినప్పుడు బయటికి రావాల్సింది కానీ రాలే. అది లాస్ కవర్ చేద్దామన్న ఆలోచనలో ఉన్నా తప్ప ఇది ఇంతే వస్తున్నా లేదు. ఇది చూడండి, సేమ్ ఇది క్రాస్ అయింది. ఇది ఫస్ట్ క్యాండిల్. ఓకే, ఇది కనబడుతుంది, ఇది నా ఫస్ట్ క్యాండిల్. ఓకే, దీని ఆపోజిట్ క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్ ఆపోజిట్ క్యాండిల్ రెండు క్రాస్ అవుతున్నాయి. రెండు క్రాస్ అయినప్పుడు ఇది నా ఎస్ఎల్ అయింది. 16079 నా ఎస్ఎల్. అసలు మీకు అందులో ఎస్ఎల్ చూపెట్టింది అది రాకు. ఓకే, అది నేను మూమెంట్ పైకి లేపేసా. మనం ఏంటంటే ట్రైలింగ్ ఇలా చేసుకోవాలి కదా, అది చేసా ఇందులో. చూడండి, ఇది పెట్టా, ఎస్ఎల్ పెట్టాక ఇది మూమెంట్ పైకి వెళ్ళింది. ఓకే, ఇది నా ఎంట్రీ చూపెడతా. 6091 కదా నా ఎంట్రీ. కొంచెం మీకు ఎంట్రీ చూపెడతా. బ్రిటానియాలో ఇది 6111 దగ్గర ఎంట్రీ.
609 కదా, ఒక ₹2 మూమెంట్లో ఎంట్రీ తీసుకున్నాను. బ్రిటానియా 611గా ఎంట్రీ ఉంది. 609 దగ్గర కావాల్సింది 611 ఎంట్రీ. ఇది క్రాస్ అయింది, క్యాండిల్ క్రాస్ అయింది. అయితే ఇంతకుముందుకు మనం అందులో తీసుకున్నప్పుడు ఏదైతే మిస్టేక్ చేసామో ఆ మిస్టేక్ ఏదన్న మైండ్ సెట్లో ఏం చేసామంటే పూర్తిగా క్లోజ్ అయినాక తీసుకున్నామని ఇది చూడండి. 611 దగ్గర క్రాస్ అయింది, క్రాస్ అయినాక 611 దగ్గర తీసుకున్నాం. 601 దగ్గర ఎంట్రీ తీసుకొని ఇలా మూవ్ అవుతుందిగా, మూవ్ అయినప్పుడు నా టార్గెట్ ఇది ఏది, ఇది ఉందిగా, ఇది పక్కకు, దీన్ని పక్కకున్న క్యాండిల్ ఇది ఏరియా ఉందా, ఇది లో, ఇది ఉందిగా, ఇక్కడ వరకు నా టార్గెట్ అని ఫిక్స్ అయ్యాను. 6120 వరకు నా టార్గెట్ అని ఫిక్స్ అయ్యా. కానీ అది మూమెంట్ అయితే ఇంకొంచెం నా లాస్ కవర్ చేసుకోవచ్చుగా అని చెప్పేసి వెయిట్ చేశాను. అప్పటికి అది డౌన్ అయిపోయింది. డౌన్ కాగానే కిందికి వెళ్ళిపోతుంది పక్కా ఐడియా ఉంది. ఇంకా మధ్యలోనే వచ్చేసా, లాస్ ఎక్కువ తీసుకోద్దని. అందుకే నీకు అక్కడ 300 లాస్ వచ్చింది. ఇంతవరకు వెయిట్ చేయలేదు, 6079 వరకు అసలు వెయిట్ చేయలేదు. ఇది లేపి పెట్టేసా, ఇక్కడ పెట్టుకున్నా 60 చూడండి, ట్రైలింగ్ స్టాప్ లాస్. ఈ రెడ్ క్యాండిల్ ఉందిగా, దీని కింద ఎస్ఎల్ పెట్టా. ఎంత 601 దగ్గర ఎస్ఎల్ పెట్టుకున్నా. అది ఎస్ఎల్ హిట్ అయిపోయింది. అది కూడా ఇది కూడా నువ్వు అన్నట్టుగా 611 620 క్రాస్ అయి ఉంటే అది నా ఎస్ఎల్ అయి ఉండేది. అది ఇంకా కొంచెం ముందుకు మూవ్ అయిపోయి లాస్ కవర్ అయిపోయేది. సెకండ్ ఇంకొక ట్రేడ్ తీసుకుంటే మొత్తం ప్రాఫిట్కి వచ్చేసాను. సరే అని చెప్పేసి ఏం చేసా, ఇంకొక ఆప్షన్ దొరుకుతుంది కదా, ఇంకొకటి స్టాక్స్ అలా దొరుకుతుంది అని చెప్పి వెయిట్ చేశా. బట్ అప్పటికి స్టాక్ ఏం దొరకలేదు. ఒకటి డిక్సాన్ స్టాక్ ఒకటి దొరికింది, బట్ అది నేను ఎంట్రీ తీసుకోలేకపోయా. దాంట్లో లెవెల్స్ మెయింటైన్ చేసి పెట్టాను, అది కూడా మీకు చూపెడతాను. ఆ తర్వాత ఒకటి బ్యాంక్ నిఫ్టీలో ఒకటి ఎంట్రీ ఒకటి దొరికింది. అయితే మనకు 10 పాయింట్స్లో ఒక క్యాండిల్ బేస్ చేసుకొని ఒక ఎంట్రీ దొరికింది. అది చూడండి, ఎంట్రీ ఎప్పుడు 232 దగ్గర మన ఎంట్రీ, 10 పాయింట్స్ 222 దగ్గర మన ఎస్ఎల్ ఉంటుంది. అది కూడా చూపెడతాను మీకు. బ్యాంక్ నిఫ్టీలో అది కవర్ చేసింది కొంచెం అమౌంట్ని, కాకపోతే త్వరగా ఎగ్జిట్ అయిపోయా. లాస్ట్ వరకు వెయిట్ చేయాలి. ఇది బ్యాంక్ నిఫ్టీ అన్నప్పుడు ఆప్షన్స్లో చాలా కష్టం, మనం అది ఉండలేము అని. అందుకని చెప్పి వచ్చేసా. చూడండి ఇప్పుడు ఇది నా ఎస్ఎల్, ఓకే 222. ఇది స్టెప్ బై స్టెప్ చూడండి, పైకి సింపుల్గా మూవ్ అవుతుంది చూడండి. ఇది మూవ్ అవుతుంది, పక్కకు పెట్టేసేయండి. నేను బ్యాంక్ నిఫ్టీలో మూవ్మెంట్ ఎలా ఉంటుంది చూడండి, అది చూసి నేను ఎంట్రీ తీసుకున్నాను. ఇక్కడ చూడండి, ఈ రెడ్ క్యాండిల్ ఉందా కింద, ఈ రెడ్ క్యాండిల్ అనేది కింద నుండి బయర్స్ పుష్ చేస్తారు. ఆల్రెడీ పైనుండి డౌన్ అవుతుంది అది, కానీ కింద నుండి పుష్ చేస్తారు. ఈ లెవెల్ కూడా ఉంది, ఈ లెవెల్ది అక్కడ నుండి పుష్ చేస్తారు. ఫస్ట్ ఈ క్యాండిల్, అంటే ఈ క్యాండిల్ క్రాస్ అయితే బయ్యర్స్ హ్యాండిల్కి వస్తుంది అని అర్థం. ఇది ఏదైతే ఫస్ట్ క్యాండిల్ ఉందో కింద రెడ్ క్యాండిల్ విక్ పెద్దగా ఫామ్ చేసిందో, అప్పుడు దాన్ని చూసి ఓకే ఇది బయ్యర్స్ మూమెంట్ వెళ్తుంది అన్నప్పుడు చూసా. కొంచెం మూమెంట్ రాగానే ఈ కింద ఎంట్రీ ఇచ్చేది. ఇది ఏదైతే లెవెల్స్ గీసానో అక్కడ నా ఎంట్రీ ఇచ్చేసా. అంటే అప్పటికి దాని వాల్యూ, ప్రీమియం వాల్యూ ఇక్కడ, దాని ప్రీమియం వాల్యూ ఎంత ఉందో చూపెడతాను చూడండి. దీని ప్రీమియం వాల్యూ ఎంత ఉంది చూడండి, ఇక్కడ ఎంట్రీ, ఇది నా ఎస్ఎల్ అని చెప్పాను. సో 222 దగ్గర నా ఎస్ఎల్, ఇది క్రాస్ అయింది ఒక క్యాండిల్. అంటే ఇది వేరే రకంగా షేప్ చేంజ్ అవుతుంది. ఏమన్నా మెయిన్ బ్యాంక్ నిఫ్టీని చూసుకుంటూ మూమెంట్ తీసుకోవాలి. ఓకే, ఎంట్రీ చేసుకున్నాం 631. అంటే ఓన్లీ మిస్ అయితే ఒక 10 పాయింట్సే కదా, ఏం మేజర్గా పెద్దగా లాస్ ఏం రాదు. ఎప్పటికి మనకు 16 అంటే 14 + 3 1900 అలా చేంజ్ ఉంది లాస్. సరే అని చెప్పి మనకు అస్సలు లాస్ రావాల్సింది 600 700లోనే లాస్ రావాలి డైలీ. ఒకవేళ లాస్ ఇస్తారు, నేను అదే అనుకున్నాను. ఒక 9600 రాగానే బయటకు వచ్చేద్దాం అన్నట్టు ఒక తీసేసుకొని ఎంట్రీ తీసేసుకున్నా. ఇంక వెళ్ళిపోయింది క్యాండిల్. ఇది ఎంతవరకు వెళ్ళిపోయింది ఇంకా, కాకపోతే మధ్యలోనే వచ్చేసారు. మనకు లాస్ కవర్ కావాలి. అప్పటికే నేను అంతకుముందుకు చేసింది కూడా బ్రిటానియా చేసిన మిస్టేక్ చేయొద్దని చెప్పేసి మధ్యలోనే వచ్చేసాను. ఈ లెవెల్ క్రాస్ అయింది ఇక్కడ, బ్యాక్ లెవెల్ ఇది క్రాస్ అవుతుందని ఆలోచన. ఎందుకంటే బ్రిటానియాలో కూడా చెప్పాను కదా, ఆ క్రాస్ అవుతుంది ఎంట్రీ తీసుకుని కొంచెం ముందుకు వెళ్ళిపోతే ప్రాఫిట్స్ అయ్యి ఆ లాస్ని మొత్తాన్ని కవర్ చేసుకోవచ్చు అని. అది ఇక్కడ నేను మిస్ చేయాలి. సేమ్ ఈ లెవెల్కి వచ్చింది. ఈ లెవెల్కి రాగానే ఇంకా ముందే, అంతకంటే ముందే 673 660లోనే బయటకు వచ్చేసింది. 260లోనే చూడండి, 260లోనే బయటకు. సో 263 అనుకుంటాను, ఇంకా 263 ఇంకా లాస్ కవర్ అయిపోయింది అందులో. కాకపోతే నేను ఇది అయిపోయిన తర్వాత డిక్సాన్ ఒకటి నేను లెవెల్స్ గీసి పెట్టాను. ఇది అసలు డిక్సాన్ మార్నింగ్ నాకు దొరకలేదు. దొరుకుతుంటే ప్రాఫిట్లో కరెక్ట్ ప్రాఫిట్ వేసేవాడిని. చూడండి, మనం అనుకున్న లెవెల్ క్లియర్గా పోయింది.
ఇది డే హై క్రాస్ అయింది. డే డే హై క్రాస్ అయ్యి ఇది నా ఎస్ఎల్. ఒకవేళ నేను ఇందులో ఎంట్రీ ఇస్తే నేను చెప్తున్నాను, నాకు ఇది దొరకలేదు మార్నింగ్. అంటే నేను స్టాక్స్ అన్ని చెక్ చేసుకుంటూ వెళ్తుంటే దొరకలేదు నాకు. ముందు బ్రిటానియాను అవి మార్నింగ్ మూమెంట్ చూపెట్టింది, ఇది మూమెంట్ చూపెట్టలేదు మార్నింగ్. కాకపోతే మూమెంట్ ఒకసారి అనుకుంది, అందుకని మధ్యాహ్నం ఇది 10:30-11కి అట్లా దొరికేది, కానీ చూసుకోలేదు. కానీ ఒకవేళ తీసుకుంటే ప్రాఫిట్ మామూలుగా వచ్చేది కాకుండా. చూడండి అలా సేమ్ ప్రాసెస్. ఇది ఫస్ట్ క్యాండిల్ క్రాస్ అయ్యి ఆపోజిట్ క్యాండిల్ కూడా క్రాస్ అయ్యింది. ఎంట్రీ అయ్యి ఇది ఎస్ఎల్ ఉండేది 212 289 ఎస్ఎల్ ఉండేది. ఎస్ఎల్ పెట్టేసుకొని వదిలిపెడితే ఇది ఇంత మూమెంట్. ఇక్కడ కూడా చాయిస్ ఇచ్చింది మీకు, రెడ్ క్యాండిల్ ఒకటి ఫామ్ చేసింది, అది మీ ఎస్ఎల్ అవుతుంది, అది క్రాస్ కాగానే ఎంట్రీ అవుతుంది. ఇది ఎంట్రీ పాయింట్ 602 అనేది కొంచెం పైకి వెళ్ళే మిస్టేక్ చేసి 615 అనేది మీ ఎంట్రీ పాయింట్. ఎంట్రీ అయితే మళ్ళీ చాయిస్. ఇక్కడ చూడు మిస్టేక్, సేమ్ వెయిట్ చేసినప్పటికి ఇది కూడా అంతే, మిస్టేక్ ఏం లేదు. ఇది కూడా ఇది వెయిట్ చేసి అక్కడ నేను ఈ లైన్స్ లాస్ట్ పైన గీసాను, ఏది 13710 13849 అని గీసి పెట్టా అంతే. ఇది క్రాస్ అయితే ఆ 700 ఉన్న లాస్ట్ కూడా కవర్ చేద్దామని ఆలోచన కొద్దీ గీసా, బట్ ఎంట్రీ తీసుకోలేకపోయా. అంటే ఏం ఆలోచించాలంటే అప్పటికే మనకు ఓవర్ ట్రేడింగ్ అయిపోయింది, ఇంకా మళ్ళీ ట్రేడ్ చేసుకుంటే ఇంకా విపరీతంగా లాస్ అవుతుంది. అంటే ఆ 700 ఆ మధ్యలో చార్జెస్ అవి ఒక 200 ఉంటాయి, మొత్తం ఒక 900 లాస్ ఉంటుంది. అలా అని చెప్పేసి చూడండి మీకు రెడ్ క్యాండిల్ కూడా క్లియర్గా ఇచ్చేసింది. అది కూడా పైకి మూమెంట్ ఇచ్చి కింద నుండి పుష్ చేసినట్టు ఉంది చూసారా బాడీ. ఇది నా ఎస్ఎల్ అయి ఉండదు, ఇది ఎస్ఎల్ పెట్టేసుకొని ఇది క్రాస్ అయిన తర్వాత ఇక్కడ ఎంట్రీ ఇచ్చిన లాస్ట్కి అయితే ఇక్కడ ఎంట్రీ ఇచ్చినా కూడా నీకు ఎంతో కొంత ప్రాఫిట్ వచ్చేది. ఇక్కడ వరకు ఎంత 938 నుండి 1450 వరకు 700 అయింది. అది ఆ లాస్ కవర్ అయిపోయి ఒక 500 to 600 ప్రాఫిట్లోకి వచ్చేవాడిని. బట్ ఎంట్రీ తీసుకోలేకపోయా, నాకు ఓవర్ ట్రేడింగ్ అయిపోయింది. మనం మార్నింగ్ తీసుకునే ట్రేడ్ చాలా ఇంపార్టెంట్. అది అన్నీ కరెక్ట్గా అందులో ఉన్నాయా లేదో చూసుకొని చేయాలి. ఒక్క 1400 లాస్ వచ్చినందుకు నాకు అసలు ఎంట్రీ తీసుకుందామన్న ఆలోచనలో కూడా మిస్టేక్స్ అయ్యి నాకు ఎంత తెలిసినా కూడా లాసెస్ ఇచ్చినది. కాబట్టి చిన్న బ్యాంక్ నిఫ్టీలో కవర్ చేసా. మార్నింగ్ అనేది ఉంటుంది కదా, రేపు కూడా ఇదే స్ట్రాటజీ యూజ్ చేసుకొని మీకు ఇంకో అది పర్ఫెక్ట్గా చేసి మీకు చూపెడతాను. మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తాయి, ఇంకా మంచి వీడియోస్ పెడతాను. ఓకే, సేమ్ ప్రాసెస్ అయితే అదే. నేను మీకు ముందు వీడియోలో ఎలా చెప్పాను, డే హై క్యాండిల్ క్రాస్ అవ్వాలి, బ్రేక్అవుట్ ఇవ్వాలి, దానికి ఆపోజిట్ క్యాండిల్ ఒకటి ఫామ్ కావాలి, అది ఎందుకు ఫామ్ అయింది, అవన్నీ మీకు ముందు వీడియోలో చెప్పాను కదా. సేమ్ ప్రాసెస్, అసలు మిస్ అవ్వదు. కాకపోతే మనం తీసుకునే స్టాక్ ఇంపార్టెంట్. ఆ స్టాక్లో మూమెంట్ ఉండాలి, అందులో బయింగ్ సెల్లింగ్ ప్రాసెస్ అంటే వాల్యూమ్స్ ఎక్కువ ఉండాలి, అది మనకి ఇంపార్టెంట్. వాల్యూమ్స్ తక్కువ ఉన్న దాంట్లో మనం ఎంట్రీ తీసుకుంటే అసలు మూమెంట్ ఉండదు, వాల్యూమ్స్ ఉన్న దాంట్లో తీసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు మీకు మంచి వీడియోలు నేను పెడతాను. మీకు ఇలాంటి వీడియోలు ఇంకా ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.